మరి మన పాలకొల్లు ప్రాంతం నుంచి రెండోసారి రైల్వే బోర్డు మెంబర్గా ఎంపిక కాబడి ఇప్పుడు డిఆర్యుసిసి సభ్యులుగా రైల్వే బోర్డులో అనేక కొత్త ప్రతిపాదనలకి తన వంతు సహకారంతో ముందుకు పట్టుకొస్తున్నటువంటి జక్కంపూడి కుమార్ గారు జేఆర్ఎన్ న్యూస్లో మద్దాల వాసు టాక్ షోకి మన ముందుకు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. కుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. కుమార్ గారి యొక్క ఆ కుటుంబ నేపథ్యం ఏంటిది ముందు ఒకసారి మనం మాట్లాడుకుందాం. మాది యాక్చువల్గా ఇక్కడ వేడింగ్పాలెం అండి, పాలకొల్లుకు దగ్గరే వేడింగ్పాలెం గ్రామం. మేము పూర్వం నుంచి కూడా రైతు కుటుంబం మాది. ఓకే. మా తాతయ్య గారు ముత్తాతయ్య గారు వేడింగ్పాలెంలోనే ఆ రోజుల్లోనే అక్కడ వ్యవసాయం అంటే కాటన్ ఎప్పుడైతే మనకి కెనాల్ తీసుకొచ్చారో అప్పట్లోనే వ్యవసాయం చేసేవారు అట్లా. ఓకే. ఈ సర్వే కింద కాటన్ వెళ్తున్నప్పుడు ఆ జున్నూరు వేడింగ్ గ్రామంలో ఆయనకి ధాన్యం నెరిసొచ్చి కంట్లో పడిందంట. ఓకే. ఓకే. పడితే వెంటనే కాటన్ గారు అతను కౌరంపించమంటే అందరూ ఏమనుకున్నారంటే ఆయన ఏదో చేస్తారేమో అనుకున్నారంట. వెంటనే ఆ రోజు అక్కడికి వెళ్ళి, అది మడుగు పోలవరం అంటారు వేడింగ్పాలెం చిక్కాల గ్రామంలో, అక్కడికి వెళ్ళి ఈ ధాన్యం ఎవరైతే ఇది చేస్తున్నారో వెంటనే కాటన్ గారు రమ్మన్నారంటే ఆయన చాలా కురుసుకో ఉండేవారండి. ఆయన జక్కంపూడి వీరన్ గారు ఎవరో పేరు, అంటే మీ ముత్తాత కన్నా జనరేషన్. అప్పుడు వెంటనే ఆయన ఆ గుర్రం మీద వస్తూ, అప్పుడంతా గుర్రాల మీదే కదా, గుర్రం మీద వస్తూ వస్తూ బొండాలు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన అడిగారంట అసలు వాటరే లేదు, మీరు ఏ విధంగా పండిస్తున్నారని చెప్పి. అప్పుడు ఉన్న వాళ్ళందరూ వేరేగా అనుకుంటే అప్పుడు ఆయన ఒకటే చెప్పారండి, వర్షం నీటి ఆధారాన్ని ఇంకుడు కింద చేసి వాటర్ నిల్వ చేసి దాంతో పండిస్తున్నాను అని చెప్పారు. ఓకే. ఓకే. ఆయన చాలా హ్యాపీ అయ్యి, సరే మేము ఇలా కెనాల్ తీసుకొస్తున్నాం, అసలు ఎన్ని ఎకరాలు ఇక్కడ ఇవన్నీ ఉంటాయని చెప్పి డీటెయిల్ అడిగితే ఇవాళకి కవిటం లోకల్ దగ్గర నుంచి అలా బగ్గేశ్వరం వెళ్ళే కెనాల్ ఏదైతే ఉందో అప్పుడు ఆయన చెప్పినటువంటి కెనాల్ అది. ఇవాళ మీరు లోకల్ దగ్గర రికార్డ్స్ చేస్తే జక్కంపూడి వారి లోకల్ అని చెప్పి ఉంటుంది. అలాగే చిక్కాల నుంచి ఆ కెనాల్ వెళ్ళిందండి. అప్పటి నుంచి కొన్ని వేల ఎకరాలు వ్యవసాయం అంటే ఇప్పుడంటే మన కొనాలి కానీ పండించుకున్నది భూ అంటారు కదా, అంటే నాకు తెలుసున్న దృష్టిలో అన్ని ఎకరాలు వచ్చిందంటే ఆ విధంగానే నేను అనుకుంటున్నాను. మీ నాన్నగారు వ్యవసాయం కాదేమో. మళ్ళీ ఆ తాతగారి జనరేషన్ అందరూ కూడా వ్యవసాయంతో పాటు రాజకీయంగా ఊళ్ళో చుట్టుపక్కల ఓ పెద్దగా ఉండడం, మంచి చెడ్డ అన్ని చేయడం. మళ్ళీ మా తాతయ్య గారి తండ్రి వేడింగ్పాలెం నుంచి తుందూరు కొట్టువారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళారు కింద వెళ్ళిపోయారు ఆయన ఇంటలుడిగా. వెళ్ళిపోవడంతో అక్కడ కూడా ఆస్తులు కలిసినాయి. అక్కడ కూడా ఆయన ఉన్నంత కాలం కూడా ఆ ఊరి పెద్ద కింద ఆ చుట్టుపక్కల ఏం మంచి జరిగినా ఏం జరిగినా ఆయన నిర్వర్తించేవారు. తర్వాత మా తాతయ్య గారు అన్నయ్య, మా పెద్ద తాతగారు, ఆయనే ఉన్నంత కాలం కూడా ఆ ఊళ్ళో ఆయనే పెద్ద మనిషిగా ఉండేవారు. మీ నాన్నగారు జాబ్ ఏంటండి? నాన్నగారి బట్టికి చదువుకుని ఉద్యోగంలో FCI ఫుడ్ కార్పొరేషన్ మేనేజర్ గా చేశారు. రిటైర్మెంట్ పాలకొల్లులోనే మేనేజర్ గా రిటైర్డ్ అవడం జరిగింది. అలాగే మా మదర్ ఫాదర్ కూడా ఆంధ్ర బ్యాంక్ రీజనల్ మేనేజర్ గా చేస్తూ ఎక్స్పైర్ అయ్యారు. ఆ పోస్ట్ మా బావకి ఆంధ్ర బ్యాంక్ గణేష్ అంటారు, మీకు తెలుసు, ఆయనకి రావడం జరిగింది. ఓకే. ఓకే. నెక్స్ట్ మీరైతే కనుక ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత రకరకాల బిజినెస్లు వచ్చారు. మీరు చేస్తున్న వ్యాపారాలు ఏంటండి? నేను అంటే ఫస్ట్ ఫైనాన్స్ మొదలెట్టానండి చిన్న వయసులో. తర్వాత ఫ్రాన్స్ ఫీడ్ బిజినెస్ చేశాను. దాని తర్వాత శరవణ హోటల్ అని చెప్పి వాళ్ళ బస్ స్టాండ్ దగ్గర ఉంది, దాంట్లోకి వచ్చాం. అలాగే చిట్స్ కూడా చేసేవాళ్ళం. దాని తర్వాత కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ బిల్డర్ గా అపార్ట్మెంట్స్ కట్టడం. పాలకొల్లో సెకండ్ గాని థర్డ్ బిల్డర్ గా నేను ఇవ్వాలంటే ఒక 40-50 మంది ఉన్నారు. నేను సెకండ్ గాని థర్డ్ గానే ఉండొచ్చు బిల్డర్ గా పాలకొల్లో కొన్ని సక్సెస్ఫుల్ వెంచర్స్. అంతేకాదు పాలకొల్లో బ్లాక్ కాటన్ సాయిల్, ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అందరూ కూడా మామూలుగా చేస్తుంటే మేము పైల్స్ ఫౌండేషన్ తీసుకొచ్చింది పాలకొల్లో కదా, జిల్లాలోనే మొట్టమొదటి పైల్స్ ఫౌండేషన్ పాలకొల్లు తీసుకొచ్చింది శరవణ కన్స్ట్రక్షన్. జిల్లాలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా కన్స్ట్రక్షన్ చూడడం జరిగింది. మేము అదే కాదు, తర్వాత వచ్చిన వెంచర్లు కూడా అపార్ట్మెంట్ ఎంత అయితే హైట్ ఉందో అంత డెప్త్ కింద భూమిలో ఉంటుంది అనమాట. పైల్ క్యాప్స్ వేసి అన్ని వేసి కట్టాం. ఎప్పుడు కూడా లైఫ్ లో ఇంటీరియర్ ఏమైనా పోవడం కానీ స్కెల్టన్ అనేది ఎప్పుడు కూడా పోవద్దండి. ఎందుకంటే మేము ఏ బిజినెస్ చేసినా నాణ్యమైన వ్యాపారం చేయాలని మా సంకల్పం. హోటల్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, మార్బుల్స్ లో కూడా మాది మార్బుల్ షాప్ కూడా ఉంది. ఎప్పుడు కూడా మార్బుల్ షాప్ లో మెజర్మెంట్ కొలిసి ఇచ్చేవారు, మేము మెజర్మెంట్ షీట్ కూడా ఇచ్చేవాళ్ళు. కస్టమర్ ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుని వర్కర్ ఏమైనా చెప్పినా ఆ క్రాక్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా మెజర్ చేసి ఇవ్వడం,
అంటే వాళ్ళకి కస్టమర్ కూడా మెజర్ ఎలా చేయాలనేది నేర్పించడం కూడా. అంటే మార్బుల్ మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తూ ఉంటారు? నేను రాజస్థాన్ నుంచి మార్బుల్ మీరే ఖరీదు మేమే వెళ్తాం ఖరీదు. నేను మా పార్ట్నర్ రేపూర్ సూర్యనారాయణ గారు అంటే మరి హిందీ భాష కొంచెం ప్రావీణ్యం కూడా ఉందా? బతుకుతెరు ఏమవుతుందండి, వెళ్తే అదే నేర్పుతూ ఉంటది అన్ని కూడా. ఫస్ట్ అయితే లేదు, రన్నింగ్ లోకి వెళ్ళాక నేర్చుకోవడం జరిగింది. ఓకే. అలాగే హోటల్ రంగంలో కూడా మీరు కొన్ని పదవులు చేసి ఉంటున్నారు రాష్ట్ర స్థాయిలో. అది ఏ పోస్టులు చేశారండి? నేను ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండగా ఈసీ మెంబర్గా చేశానండి. ఓకే. తర్వాత రాష్ట్రం విడిపోయాక మళ్ళీ జోన్ మన విజయవాడ రావడం, అప్పుడు నేను స్టేట్ జోనల్ సెక్రటరీ చేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను, ఇంకా చాలా పదవులు మనం దాంట్లో చేయడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రం విడిపోయాక శ్రీనివాస్ బాబు గారు అని స్టేట్ ప్రెసిడెంట్ చేశారు, ఐలాపూర్ హోటల్. ఆయన టైంలో మేము హోటల్ అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ ని కూడా విజయవాడలో ఏర్పాటు చేసాం. అది ఇదివరకు తెలంగాణలో ఉండేది. ఇరుక్కున్నప్పుడు వాళ్ళు కూడా కొంత అమౌంట్ మనకి ఇవ్వడం, మొత్తం శ్రీనివాస్ బాబు గారు కానించి అప్పుడు పిఎస్టి టీం అంతా కూడా, తిరుపతి వెంకయ్య గారు, ఇలాగ ఇంకో శ్రీనివాస్ గారు అండి మన గుంటూరు ట్రెజరర్, వీళ్ళందరూ కలిసి ఒక టీం మొత్తం అంతా కూడా, మన పాలకొల నుంచి కూడా మన దాసిరెడ్డి శ్రీనిలు అందరూ కూడా ఆ బిల్డింగ్లకి 50,000 డొనేషన్ చెప్పును కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళకి మన వాళ్ళు అందరికీ కూడా బోర్డ్స్ అక్కడ ఉంటాయి. అంటే స్టేట్ అసోసియేషన్ బిల్డింగ్, స్టేట్ కి ప్రత్యేకించి హోటల్ అసోసియేషన్ కి విజయవాడలో పెద్ద బిల్డింగ్ ఉందండి. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకున్నది ఇండియన్ రైల్వే గురించి. అంటే ఈ ప్రాంతంలోంచి రెండోసారి ఎంపికైన వ్యక్తి బహుశా మీరేనేమో. అవును సార్. మీ ముందు ఇంతకుముందు మామూలు నాగేశ్వరరావు అనుకుంటారు పాలకులు చేస్తే. అంటే నేను ఛాంబర్ నుంచి రైల్వే బోర్డు మెంబర్కి వెళ్ళానండి నేను. ఓకే. అంత ముందర ఛాంబర్ నుంచి చెప్తున్నాను మీకు, అంటే పొలిటికల్ గా ఇంకా కొంతమంది వెళ్ళారు. ఫస్ట్ నాకు తెలుసుండి మామిడి నాగేశ్వరరావు గారు. ఇవాళ రైల్వే అంటే ఫస్ట్ మన ఏరియాలో గుర్తొచ్చేది మామిడి నాగేశ్వరరావు గారు. తర్వాత నాగేశ్వరరావు గారు అబ్బాయి కూడా చేశారు. ఇంకా ఛాంబర్ నుంచి వెళ్ళిన వాళ్ళు నాకు తెలుసు, ఇంకా నేనే ఉండొచ్చు, నాకైతే అంతగా గుర్తులేదు. నేను రెండో పర్యాయం కూడా ఛాంబర్ నుంచి చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ఏ సంవత్సరంలో మీరు రైల్వే బోర్డు మెంబర్ అయ్యారు? గత 5 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా నేనే ఉన్నాను. మీరు చేస్తున్నాను. మైంగ్ 1 ఇయర్ ఆటోమేటిక్ ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 2 years 2026 దాకా కంటిన్యూగా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2 పర్యాయాల్లోని ఇండియన్ రైల్వే వాళ్ళకి మీరు ఇచ్చిన సలహా వాళ్ళు అమలు చేసినప్పుడు అత్యంత ఆనందకరమైన సంఘటన ఏది ఉంది మీకు? అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్. వాళ్ళు ముఖ్యంగా మన పాలకొల స్టేషన్ ఉన్నది. నిజంగా నా అదృష్టం ఏమిటో తెలియదు కానీ, నేను రైల్వే బోర్డు మెంబర్ అయ్యాక మన సౌత్ జోన్ కి విపరీతమైన గ్రాంట్స్ రావడం, మనం అడిగింది తరువే అప్పుడు పాత డిఆర్ఎం గారు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన నరేంద్ర పటేల్ డిఆర్ఎం గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సమస్యల్ని అవగాహన చేసుకునే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇవాళ వచ్చిన డిఆర్ఎం గారు చెప్పాలంటే ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఒకసారి సరదాగా మేము కూర్చుంటే మన జిల్లాలో ఏం పండిస్తారు, ఏంటి చెరువుల గురించి అన్ని కూడా తెలుసుకుని డెప్త్గా ఆయన రాసుకున్నారు ఆయన. అప్పుడు తర్వాత చెప్పారు, నేను కూడా ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చానని చెప్పి. ఆయన ఒక డిఆర్ఎం గా కూడా ఎప్పుడు ఉండరు, జిఎం కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా. అంటే ఇప్పుడు దాకా ఎందుకో నాకు తెలుసుండి రైల్వే బోర్డు మెంబర్లు ఎందుకో అప్రోచ్ అవడంలో కొద్దిగా మరి ఎంతో గ్యాప్ ఉన్నట్టుంది. మరి మనం చాలా ఫ్రీగా మాట్లాడడం వల్ల ఏంటో. అంటే ఇంత మిమ్మల్ని అదే అడిగాను, భాష గురించి అడిగాను, హిందీలో ప్రావీణ్యం ఉందా అని. సాధారణంగా డిఆర్ఎంలు అందరూ కూడా ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ మనకు ఉంటారు. భాషాపరమైన కమ్యూనికేషన్ కూడా మీకు ఉపయోగపడుతుందా? అవును సార్. హిందీ, ఇంగ్లీషు మాక్సిమం ఇంగ్లీష్ రాని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. హిందీ కొంత మనకు రాకపోయినా మన ఆంధ్ర వాళ్ళు, అందులో పాలకొల వాళ్ళు మనకు తెలియదే ఉంది, అన్ని భాషల్లో కూడా కొట్టేయగలం. ఎందుకంటే మనం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కళామ తల్లి మన దగ్గర ఉంది కాబట్టి 4 భాషల్లో కూడా మనం మిక్స్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనకి ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి రాబెట్టుకునే నాలెడ్జ్ మన దగ్గర ఉంది కాబట్టి. కళాకారుడిని గుర్తొచ్చింది, సమైకాంధ్ర ఉద్యోగులు అనుకుంటాను. ఆ రోజుని కళాకారులు అందరూ తరపున ఒక రోజు మనం అందరూ కూడా రకరకాల వేషాలు. ఆ రోజు మీరు వేసింది కృష్ణుడు వేషం వేసాను కదా, మీరు శ్రీకృష్ణదేవరాయలు అంటే మనకు బహు సూట్ అయ్యే వేషాలు. యాక్చువల్గా సార్ మన ఉద్యమం అనే స్పోర్ట్ వచ్చిందంటే అదే చెప్పాలి. ఆ సమైకాంధ్ర ఉద్యమం అనేది నిజంగా ఎంతో మంది వాళ్ళ పాలకులకి నాయకత్వ లక్షణాలు తీసుకొచ్చిందని చెప్పి అందులో చెప్పడంలో సందేహం లేదు. ఎగ్జాంపుల్ నేను గాని, వాళ్ళు మీరు కానీ, రావు అప్పారావు గారు, మినిస్టర్ గారు, ఇప్పుడు రామనాయుడు గారు కూడా రైతు ఉద్యమం చేస్తే అక్కడ కూడా మనం అందరం కూడా వెళ్ళడం జరిగింది. ఇక మనకి రైల్వే విషయానికి వచ్చేసరికి ప్రధానంగా మన పిల్లలందరూ కూడా ఎక్కువ చదువుకొని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు. ముఖ్యంగా ఇటు చెన్నై, అటు బెంగళూరు.
బెంగళూరు ట్రైన్ వేసిన విషయం ఒకసారి అది తెలుసున్నప్పుడు మీకు ఎలా అనిపించింది మీకు అసలు? చాలా హ్యాపీ అయిందండి. ఎందుకంటే బెంగళూరు ట్రైన్ అడుగుతున్నారు అందరూ, అవుతుందా అవదా అనే సందేహం నాకు ఉంది, కానీ అడిగి చూద్దాం అని చెప్పి బెంగళూరు ట్రైన్ గురించి అడగడం. అప్పుడు నారాయణ స్వామి గారని మా బీజేపీ మినిస్టర్ ఆయన, వాళ్ళని కూడా సంప్రదించడం. పెద్దలకు సపోర్ట్ ఉంది కాబట్టి, ఎందుకంటే మా పార్టీయే కాబట్టి అప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ప్రపోజల్ పెట్టారు. ఫస్ట్ వారానికి ఒక్కసారి పెట్టారు, తర్వాత వీక్లీ ట్వైస్ కూడా పెట్టారు. తర్వాత రెగ్యులరైజేషన్ చేద్దామనే టైంలో కర్ణాటకలో అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. ఎందుకంటే అదే టైమ్స్ కి వాళ్ళకి కూడా వేరే వేరే ట్రైన్స్ అక్కడికి వస్తాం జరగడంతో ఈ ట్రైన్ రావడం వల్ల ఆ ట్రైన్లు ఇబ్బంది అవుతాయని చెప్పి ట్రాక్స్ పెంచాక అప్పుడు చేద్దాం, ర్యాక్లు అంటారు దాన్ని, పెంచాక అప్పుడు చేద్దాం అని చెప్పి తాత్కాలికంగా ఆ ట్వైస్ కూడా సింగిల్ గా వారానికి ఒక రోజు శుక్రవారం మట్లు నడుపుతున్నారండి. ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. అది రెగ్యులేషన్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు స్పెషల్ ట్రైన్ కి వెళ్తుంది కాబట్టి కొద్ది కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాస్ట్ ఎక్కువ పైగానే 3 నెలల ముందు 2 నెలల ముందు ట్రైన్ పెట్టట్లేదు. ఒక్కొక్కసారి ఏమన్నా మన పుష్కరాలు జరిగినాయి, అలాంటి సమయంలో ఏమవుతుందంటే ఇది ఆఫ్ చేసి ట్రైన్స్ అందులో డైవర్ట్ చేస్తారు, వేరే చేస్తారు. కనుక అప్పుడు అంత ముందరే చార్ట్ అయితే ఉండదు. స్పెషల్ ట్రైన్ అనేది ఎప్పటికప్పుడే. ఇంకా పాలకొండ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన అరుణాచలం ట్రైన్, నిజంగా అరుణాచలం ట్రైన్ అయితే నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు జేఆర్ఎన్ న్యూస్లో కూడా అనేక సార్లు మనం పెట్టడం జరిగింది అరుణాచలం విశిష్టత గురించి, ఆ ట్రైన్ గురించి. అరుణాచలం నాకు తెలుసుండి మన గోదావరి జిల్లాలో మొదటి ట్రైన్ అనుకుంటున్నాను నేను, అంతే కదండి? ఇప్పుడు కాదు, మన స్టేట్ లోనే డైరెక్ట్ అరుణాచలం వెళ్ళే ట్రైన్ వల్ల నాకు తెలుసు ఇదే ట్రైన్, ఇదే ఫస్ట్ ట్రైన్. బెంగళూరు నుంచి మనకు తిరుపతి నుంచి ట్రైన్ వెళ్తుంది కానీ త్రూ అరుణాచలం వెళ్తుంది, కానీ డైరెక్ట్గా అరుణాచలం వరకు హాల్ట్ పెట్టింది మాత్రం మొదటి ట్రైన్, ఫస్ట్ ట్రైన్ అండి. అది కూడా మన ఈ యొక్క కోస్తా లైన్ నుంచి అసలు వరకు అరుణాచలం ట్రైన్ ఏది లేదు చెప్పాలి. ఈ ఎవరితో మాట్లాడారు అరుణాచలం ట్రైన్ విషయంలో? మీరు ఎవరెవరిని కలిసారు, ఎవరెవరితో మాట్లాడారు? ఇది గతంలో చాలా మంది అడిగారు, మీరు కూడా. ఇక్కడ నుంచి అరుణాచలం మీరు బ్యాచ్ కే ప్రతిసారి వెళ్తున్నారా? ఒకసారి ఫోన్ చేసి ఎర్లీ అవర్స్ ఫోన్ చేశారు, మీకు అప్పుడు గుర్తొచ్చినట్టుంది, వెంటనే నాకు ఫోన్ కూడా ఇచ్చారు. నేను ఏంటంటే హోటల్ నుంచి లేట్ నైట్ పడుకుంటాను, ఎర్లీగా మీరు మా మిస్సెస్ వచ్చి వాసు గారు ఫోన్ చేశారంటే ఎందుకు చేశారని ఎత్తితే అరుణాచలం గురించి మాట్లాడారు. అలా చాలా మంది కోరికపై అరుణాచలం సరే వేస్తే బాగుంటది అని, దాంతో పాటు సైబల్టేనియస్ గా తిరుపతికి కూడా మనకు ఒక ట్రైన్ ఏర్పడుతుంది. అలాగే కాట్పాడి ఎక్కడైతే ఉందో సెంటర్, మన కాట్పాడి వెళ్తే కాట్పాడి నుంచి అన్ని స్టేట్లకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎర్లీ అవర్స్ లో. అది తమిళనాడు కానివ్వండి, శబరిమల కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఎక్కడికైనా సరే కాట్పాడి మిడిల్, అది నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. సరే అరుణాచలం దాకా వేస్తే చాలా బాగుంటది అని చెప్పి ఒకసారి డిఆర్ఎం గారు మీటింగ్ లో కూడా డిఆర్ఎస్సిసి మీటింగ్ లో పెట్టడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే మన పార్లమెంట్ కి ఎంపీగా మాతో సమానమైన వ్యక్తి, అంటే మా అన్నగా భావించే వాళ్ళు, ఆయన మంత్రి గారు కాబట్టి ఆయన కేంద్ర హెవీ స్టీల్స్ ఇండస్ట్రీ, అదే మా హెవీ మంత్రి గారు మన శ్రీనివాస్ వర్మ గారితో మాకు బాగా చనువు ఉండటం వల్ల గతంలో హుబ్లీ ట్రైన్ కూడా ఇచ్చేవాడి. విజయవాడ నుంచి హుబ్లీ వెళ్ళేది, దాన్ని నర్సాపురం దాకా ఎక్స్టెండ్ చేయించుకొచ్చాం. అది ఎవరంటే కిషన్ రెడ్డి గారు. అప్పుడు నేను కిషన్ రెడ్డి గారితో మాట్లాడడానికి ఇదే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా, అలాగే పాకా సత్యన గారు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మాతో, మా పార్టీలో గొప్ప భావాలు ఏంటి, మంచి ఏంటంటే అంటే ఇక్కడ అందరూ సమానం. మా పార్టీలో ఎంత గొప్ప నాయకుడు అయినా సరే చిన్న కార్యకర్తతో కూడా చాలా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటారు. చేయడమా చేయకపోవడం అనేది, ఇప్పుడంటే అధికారంలో ఉన్నాం, అప్పుడు చేయడానికి కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారు మా నాయకులు, ఏ సలహా వచ్చినా సరే. ఆ విధంగా నేను ఆయన దృష్టిలోకి తీసుకెళ్తే ఆయన కూడా కిషన్ రెడ్డి గారితో మాట్లాడటం, అలాగే రఘురామ్ గారిని, ఇలా చాలా మంది పాకా సత్యనారాయణ అందరూ కూడా మనం అన్న ఒకసారి చెప్పారండి కిషన్ రెడ్డి గారి కంటే. అలాగే మన ఇక్కడ మున్ని గారని మన జనతా డ్రగ్ హౌస్ ఉంది, వాళ్ళ అబ్బాయి కూడా కిషన్ రెడ్డి గారికి బాగా క్లోజ్, ఆయనతో మాట్లాడించడం. అనంతలక్ష్మి గారని తెలంగాణ స్టేట్ ఆవిడ మహిళా మోర్చా ప్రెసిడెంట్, ఆవిడ నాకు పరిచయం అయితే ఆవిడతో మాట్లాడి కిషన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నాకు ఆ సబ్జెక్ట్ అంతా ఓఎస్డీ గారు చెప్పారు, మీరు ఆయనతో మాట్లాడుకుని డీటెయిల్ చేయండి అంటే మాట్లాడగానే విత్ ఇన్ డేస్ లోనే అది ఓకే అయింది ఫైల్. ఇది మీకు హుబ్లీ ట్రైన్ తర్వాత ఇప్పుడేమో మనకి మేము హుబ్లీ గురించి చెప్పాక దీంట్లోకి వస్తాను, అది ముందర ట్రైన్ కాబట్టి హుబ్లీ ట్రైన్ ఎప్పుడైతే ఓకే అయింది. కానీ ఓపెనింగ్ అవ్వడానికి కొన్ని విధాల ఇబ్బంది వచ్చింది మనకి. ఆయన పాప కిషన్ రెడ్డి గారు నర్సాపురం రావడం వస్తా అని చెప్పారు ఒకసారి, అలా ఒకసారి మన
ఆంధ్ర తెలుగు సభలు రాజమండ్రి గజి శ్రీనివాస్ గారు పెడితే అక్కడికి వస్తాను, అక్కడి నుంచి ఎంత దూరం అడిగి ఇక్కడ ఓపెన్ చేస్తాను. అప్పుడు కుదరలేదు. అప్పుడు ఆయన ఏం చేశారు, విచువల్ గా మన గుంటూరు నుంచి ఓపెన్ చేయడం జరిగింది. అలా కృష్ణరెడ్డి గారు కూడా చాలా బాగా స్పందించారు. మేము ఒకటే చెప్పాం ఆయనకి, సార్ మన నర్సాపు నుంచి ఇది కనుక వేసినట్లయితే మన పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని. అప్పుడు ఇదే వరం గారు కూడా పూర్తి సహకారం బాగా గారు అందరూ కూడా చేశారు. అంటే అధికారంలో లేనప్పుడు కూడా, ఆయన ఎంపీ కానప్పుడు కూడా మనం వీటి మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తులు, నాయకులు వీళ్ళందరూ కూడా. అలాగే హుబ్లీ అయిపోయిన తర్వాత రీసెంట్ గా మనం ఈ వారణాసి ట్రైన్ కూడా ఒకసారి ఆల్ డిఆర్ఎంస్ జిఎంస్ అలా ఎంపీలతో సమావేశం అవుతుంది. మన శ్రీనివాసవరం గారి దృష్టి తీసుకెళ్తే ఇది నువ్వు నా మీటింగ్ అవుతుంది, నువ్వు నాతో రా అని చెప్పి ఒక ఎర్లీ మార్నింగ్ నైట్ ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. మార్నింగ్ ఒక ఎంపీ అయ్యాక ఆయన దగ్గరికి డైరెక్ట్ గా నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆయన నవరాత్రి పూజలో ఉన్నారు. వెంటనే కుమార్ వచ్చాడు అని చెప్పి తెలుసుకుని ఆయనతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి టిఫిన్ అవన్నీ చేసాక ఆయన కారులోనే కూర్చోబెట్టుకుని నన్ను విజయవాడ మీటింగ్ తీసుకెళ్లారు. యాక్చువల్ గా ఆ మీటింగ్ నాకు ఎలిజిబుల్ ఉండదండి, అది ఓన్లీ ఎంపీలు వరకే. అప్పుడు ఆయన తీసుకెళ్తే, సార్ నాకు ఉండదండి, నీకు ఎందుకు రా అని చెప్పి నా భుజం మీద చేసుకుని లోపల మీటింగ్ లో తీసుకెళ్ళడం, ఆ ఓఎస్డి చైర్ నాకు ఇచ్చి ఆ మీటింగ్ లో ఆయన ఆల్రెడీ ప్రతి దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన మీద ఏంటంటే అది నాకు కూడా ఆ క్రెడిట్ ఇవ్వడం కోసం నన్ను తీసుకెళ్లి ఆయన మాట్లాడి నన్ను కూడా అడగడం ఇవన్నీ కూడా. ఆయన ఎంపీ అయ్యే ముందు మన ఛాంబర్ మీటింగ్ కూడా వచ్చారు పాలకొల్లు. అప్పుడు ప్రామిస్ చేశారు, పాలకొల్లు రైల్వే గేట్ సమస్యని గతంలో ఉన్నది చెప్తే నాకు ఈ గేట్ మీ సమస్య మీద నేను బేవార్లో పోరాడని చేసి నాకు మీద ఐడియా ఉంది, నేను ఎంపీ అయిన వెంటనే అయినా కాపోయినా నేను కంపల్సరీ ఆర్యూబీ బ్రిడ్జ్ కోసం ప్రయత్నం చేస్తాను, అది కూడా చేసి పెట్టాడు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రైల్వే గేట్ మన గేట్ వేసేటప్పటికి విపరీతమైన ట్రాఫిక్ ఈ పక్క ఆ పక్క, అది చాలా అంబులెన్స్ కూడా ఆగిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాం కదా దాంట్లో. ఇప్పుడు దీన్ని ఎలా మరి అలా అని చెప్పేసి అక్కడ మనకి ఏ సొల్యూషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు దాన్ని? ఇప్పుడు యాక్చువల్గా అంటే మన గేట్ మూసేయడానికి గల కారణం ఏంటంటే గతంలో బైపాస్ ఏదైతే ఉందో అక్కడ ఆర్ఓబి శాంక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్ గేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకొల్లు మున్సిపాలిటీ ఎవరైతే ఉన్నారో అది ఆ కండిషన్ ప్రకారంగా అది అయినప్పుడు ఇది హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పడంతో అది కంప్లీట్ అయ్యి గేట్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఇది కంప్లీట్ అయిన వెంటనే ఇది హ్యాండ్ ఓవర్ చేయమంటంతో ఇది క్లోజ్ చేసే టయానికి శాసనసభ్యులు మన నిమ్మల రామనాయుడు మళ్ళీ ఈయన ఏం చేశారంటే అక్కడ రైల్వే వాళ్ళతో మాట్లాడి ఇది క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే ఊరంతా కూడా ఇటువైపు ఉంది, దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మేము మున్సిపాలిటీ అదే మేము దాన్ని ప్రొవైడ్ చేస్తానన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఇద్దరు గన్మెన్ రేపు గేట్ మెన్లు ఉంటారు, ఆ ఖర్చులు ఇవన్నీ కొన్ని ఉంటాయి. అది అలాగే కొన్ని సంవత్సరాలు అయ్యాక అది కట్టట్లేదు. దాంతో ఏం చేశారంటే గేట్ క్లోజ్ చేస్తాను, 5 డే నోటీస్ రిలీజ్ చేసే ముందర నాకు అక్కడ నుంచి మెసేజ్ వస్తే వెంటనే నేను రామానాయుడు గారికి చెప్పాను. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎవరైతే ఇక్కడ రామానాయుడు గారు ఎమ్మెల్యే, అక్కడ ఇన్ఛార్జ్ గోడాల గోపి గారు, పార్టీలకు అతీతంగా రామానాయుడు గారు అక్కడ ఊళ్ళో లేరు. ఆయన నుంచి ఆయన ఏమైతే మాట్లాడాలో ఆయన నుంచి ఆయన ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అప్పుడు మేము అందరం కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ దగ్గర నుంచి రైల్వే సిబ్బందితో మాట్లాడాం. తాత్కాలికంగా ప్రస్తుతానికి అప్పుడు ఆపించగలిగాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేస్తున్నారు. అది రీసెంట్ గా అప్పట్లో ఏమైంది అంటే ఆర్ఓబి ఆర్యూబి ఏది కావాలన్నా మ్యాచింగ్ రెంట్ ఉండేది. అంటే సెంట్రల్ ఒకసారి ఆర్ఓబి ఆర్యూబి రెండు తేడా ఏంటంటే ఆర్యూబి అంటే అండర్ పాస్ అంటే ఆర్ఓబి అంటే ఓవర్ బ్రిడ్జ్, మన భీమవరం కట్టినట్టు అండర్ పాస్. దానికి మ్యాచింగ్ అంటూ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ మేము ఆల్రెడీ అప్పుడు డిఆర్ఎం మీటింగ్ లో ఓకే చేసాం, కానీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అప్పుడు ఫండ్స్ లేక ఏదో మొత్తం మీద కాలయాపన జరిగింది. ఇప్పుడు లక్కీగా ఏమైందంటే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే మన వందే భారత్ ఎన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఈ గేట్స్ వల్ల సమస్య వస్తుంది, అందుకని లోకల్ నుంచి మనకు మ్యాచింగ్ రెంట్ వద్దు, మున్సిపాలిటీ ఏమైనా పంచాయతీ ఏమైనా ఏదైనా సరే టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పెట్టుకుందాం అని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చారు. కానీ చేయవలసింది ఏంటంటే ఆ సైట్ ని ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి డ్రైనేజ్ ఏమైనా ఉంటే అవి లోకల్ వాళ్ళు క్లియర్ చేయాలి. అంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ, మొత్తం వాళ్ళు టోటల్ గా కూడా రైల్వే పెట్టుకుంటుంది. పాలకులకు ఏం చేస్తున్నారు మీరు? అండర్ పాస్ చేస్తున్నారా? అంటే ఇక్కడ సాయిల్ ప్రకారంగా ఉంటదండి, ఇది సాయిల్ టెస్ట్ చేస్తారు, అన్ని ప్రాసెస్ అయిపోయినాయి. నాకు తెలుసుండి ఆర్యూబీ శాంక్షన్ అయింది,
అండర్ ప్రాసెస్ మన పాలకొల్లుకి ఇంచుమించుగా 25 అంటే ఎందుకు అడుగుతున్నానంటే పాలకొల్లు రైల్వే గేట్ అనేది కొన్ని వేల మంది అక్కడ తిరిగేది, వందలాది వ్యాపారస్తులు ఉన్నారు. మీరు అక్కడ ఫ్లైఓవర్ కట్టారనుకోండి, వాళ్ళందరూ గోల ఎట్టిపోతారు, వ్యాపారాలు నాశనం అయిపోతాయి. నేను ఆ ఉద్దేశంతో నేను అంతలా అడుగుతున్నాను. అండర్ ప్రాసెస్ అయితే కనుక చాలా చక్కగా ఎవరి వ్యాపారాలు దెబ్బతిన్నో ఆ యొక్క అందం బ్యూటీ కూడా దెబ్బతిందో. అండర్ పాస్ అయ్యింది సార్. అది త్వరలో కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. పైకి కూడా వెళ్ళింది, ప్రపోజల్ అయిపోవచ్చు. మన మంత్రి గారితో కూడా వాళ్ళు రైల్వే వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మన మంత్రి గారిని కూడా కలిస్తే ఆయన కూడా రెడీగా ఉన్నారు కాబట్టి సానుకూలంగా స్పందించి. అండ్ పాలకొల్లు రైల్వే స్టేషన్ పరిధి మనం మాట్లాడే ముందు, అంటే మనం లోకల్ కాబట్టి పాలకొల్లు జనరల్గా పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఎక్కువ మాడుకుంటాం, ఎందుకంటే మన జిల్లా కాబట్టి దీంట్లో. అసలు కానీ మీరు డిఆర్యూసీసీ సభ్యులుగా ఉన్నారు, విజయవాడ డివిజన్లో పెద్ద పెద్ద స్టేషన్లు ఏంటి పరిధి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? అది మన అంటే తమిళనాడు బార్డర్ సార్, తిరుపతి దాటాక విజయవాడ డివిజన్, గూడూరు ఆ ఏరియా దాకా ఉంటుందండి. ఓకే. ఇటు కావలి, ఒంగోలు, చిల్లర అక్కడ దాకా ఉంటుంది. ఇటువైపుకి వచ్చేటప్పటికి మన వైజాగ్, శ్రీకాకుళం ఆ ఏరియా దాకా. ఇంకా అంటే మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ భాగం విజయవాడ సౌత్ సెంటర్. ఆల్మోస్ట్ స్టేట్ రైల్వే బోర్డు మెంబర్ లాంటి వ్యక్తి చెప్పాలంటే అంటే విజయవాడ అంటే కనుక ఓకే. సౌత్ సెంట్రల్ రైల్వే ఇంచుమించు ఇదంతా కూడా పరిధి ఉంటుందండి. మనం ఎక్కడైనా సరే, పాలకొల్లు ఒకటే కాదు, నేను తాళేపూడి సంబంధించింది కూడా టికెట్ కౌంటర్ అవతలు ఉండేది. యువతలు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మాకు అక్కడ కొంతమంది హోటలియర్స్ వాళ్ళు అడిగితే యువతలు కూడా టికెట్ కౌంటర్ పెట్టించడం జరిగింది. అలాగే తణుకులో కూడా కొన్ని ఇష్యూలు, అంటే డిస్ప్లే బోర్డు అని, లిఫ్ట్ అని, ఈ కొన్ని అడగడం జరిగింది. అక్కడ కూడా నేను డిస్ప్లే బోర్డులు అన్ని కూడా పెట్టింది. అలా కొన్ని చోట్ల స్పెషల్ ట్రైన్ కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని మీ చేత రిప్రజెంటేషన్ మేమైతే ఇప్పించుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కూడా జక్కంపూడి, కుమారు, పాలకొల్లు అతని మీద కాంటాక్ట్ చేసుకోవచ్చు, అంతే కదండి? నేననే కాదండి, ఏ డిఆర్ఎస్ మెంబర్ దగ్గరికి వెళ్తే ప్రయత్నం చేస్తే అవుతుంది. ఎందుకంటే అక్కడ సెంటర్ లో చాలా చక్కగా రైల్వే వాళ్ళ, మనం గతంలో ఎప్పుడు కూడా రైల్వేని మనం చూసుంటాం. ఇవాళ తిరుపతి స్టేషన్స్, ఇలా మెయిన్ వైజాగ్ స్టేషన్స్ కనుక వెళ్ళినట్లయితే అద్భుతంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు మన దానిలో భాగంగానే నర్సాపురం, భీమవరం, అలాగే గుడివాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం కూడా శాంక్షన్ ఒక్కొక్క స్టేషన్ కి సుమారు 20 నుంచి 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఈక్వల్ గా చెప్పాలంటే మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయో, మన హైదరాబాద్ లో చూస్తాను స్టేషన్ సేమ్ అదే ఫెసిలిటీస్ తో. అంటే ప్యాసింజర్ లోపలికి వస్తే ఒక ట్రైన్ అరగంట గంట పడినా సరే చాలా 1 అవర్ కూడా అతను టైం పాస్ చేయొచ్చు అనమాట. అంటే టెక్నికల్ గా కూడా ఇప్పుడు ఏదైనా న్యూస్ కావాలనుకోండి, ట్రైన్ ఎక్కడ ఉంది ఏంటి, ప్రతిదీ కూడా ఒక డిస్ప్లే బోర్డు పెట్టడం కానీ, ఒక గ్రీనరీ కానీ. ఇప్పుడు మన సపోజ్ నర్సాపురం వచ్చింది అనుకోండి, ఆ చుట్టుపక్కల దేనికి ప్రాముఖ్యత చెందింది, లేసు, సపోజ్ అక్కడ అంతర్వేది, ఇలాంటివి కూడా అక్కడ ఫొటోస్ అని పెట్టడం చాలా ఆహ్లాదకరంగా. ఒక లిఫ్ట్ కాకుండా ఎస్కలేటర్ ఇవ్వడం, మంచి మంచి లైటింగ్స్ తో, ఎల్ఈడి లైటింగ్స్ తో. అలా వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి చూడండి, మన ఎదురు వెయిటింగ్ హాల్స్ అని మామూలుగా ఉండే, ఆ వెయిటింగ్ హాల్స్ లో కూడా ఏసీ, మంచి టీవీ, మంచి మంచి చైర్స్, మంచి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇవాళ మన స్టేషన్స్ కి రాబోతున్నాయి. అంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళామా లేకపోతే స్టేషన్ లో ఉన్నామా కూడా మన అలాగే మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వీళ్ళకి ఈజీగా స్టేషన్ లోకి అప్రోచ్ అవ్వడానికి, అంటే స్టెప్స్ కష్టపడకుండా అలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా, అలా బ్యాటరీ వెహికల్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయండి. అలాగే పెద్ద స్టేషన్స్ ఉంటే, ఇప్పుడు భీమవరం ఉందనుకోండి, నర్సాపురం 2 వేలు ఉంటాయి. మన పాలకొల్లు అయితే ఒకటే వే. ఇప్పుడు 2 ఫ్లాట్, అంటే అటువైపు ఒక ఎంట్రన్స్, ఇటువైపు ఒక ఎంట్రన్స్. ఈ అయితే అమృత దాంట్లో సెలక్షన్ అయ్యో ఇవన్నీ కూడా 2 వేలు ఉంటాయి. ట్రైన్స్ జీవితకాలం లేట్ అంటూ ఉంటారు. నేను ఎక్కబోయే ట్రైన్ జీవితకాలం లేట్ అన్న పదం మనం వినపడటం, ఫుడ్ గురించి మనం వినపడుతూ ఉంటుంది. క్వాలిటీ ఫుడ్ అనేది రైల్వే దొరకని చెప్పేసి, ఈ రెండింటి విషయంలోని రైల్వే అంటే ఫుడ్ విషయంలో ఏం చేస్తుంది? ఇవాళ ఫుడ్ కూడా మీకు చాలా మెయిన్ స్టేషన్లో మీరు చూసినట్లయితే హైజెనిక్ ఫుడ్ ఇస్తున్నారండి. ఇప్పుడు మనం రెస్టారెంట్లోకి వెళ్ళినా అందరూ నాలుగులు ఒకలా ఉండవు, మనం ఎంత గొప్పగా ఇచ్చినా సరే. అలాగే రైల్వేస్ అనేటప్పటికి దానికి ఒక ఫుడ్ కంట్రోల్ ఉంటుంది. ప్రతిదీ ఫుడ్ ని కూడా, నాణ్యత లేని ఫుడ్ ని రైల్వే వాళ్ళు ఎప్పుడు కూడా రిలీజ్ చేయరు. మీరు బయట నుంచి అంటే అలాగే ఒకసారి నేను అడ్డం వస్తున్నాను మీ మాటకి. హోటల్ అనుకోండి, మళ్ళీ కస్టమర్ మళ్ళీ రేపు రావాలి కాబట్టి మీరే సహజంగా మంచి ఫుడ్ పెడతారు. ఒకవేళ నిజంగా ఎక్కడైనా ఏదైనా హోటల్ బాగోకపోయినా వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసుకుని కంప్లైంట్ అంటే చేస్తుంటారు. రైల్వేలో అటువంటి అవకాశం ఉంటుంది కదా? పక్కగా అండి, మీకు ప్యాంట్రీ గారు ఉంటుంది,
అలాగే ఒక స్టేషన్ లో మీకు క్యాంటీన్ ఉంది అనుకోండి, అక్కడ బోర్డు ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక 30 రూపాయలు సపోజ్ టిఫిన్ కి ఇస్తున్నారు అనుకోండి, ఒక ఇడ్లీకో దోశకో, ఇంత వెయిట్ టిఫిన్, చట్నీ ఇది, సాంబార్ ఇది, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఉంటుంది. కానీ మన జనం ఏంటంటే తినేసి బాగోలేదని చెప్పి వస్తారు, బాగోలేనప్పుడు ఇమ్మీడియట్లీ కంప్లైంట్ రేజ్ చేయాలి. వాళ్ళు మన సెల్లో కూడా ఆన్లైన్ లో కూడా మనం రేజ్ చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంత ఈజీగా మీకు జ్యూస్ సెంటర్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా అంతే. మీరు జ్యూస్ తాగినప్పుడు బాగోలేదు అనుకోండి, మీరు కంప్లైంట్ చేయాలి. అది నిల్వ జ్యూస్ ఇచ్చాడా, ఫ్రెష్ జ్యూస్ ఇచ్చాడా, రూల్ గా అయితే అక్కడికక్కడ మన లైఫ్ లో చేసి ఇవ్వాలి. అది అన్ని మనం ఎవరు అడగరు, ఎందుకంటే అందరికి ట్రైన్ టైం అయిపోద్ది, కంగారుగా తాగేసి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఎక్కడ కూడా పైసా మీకు ఎంఆర్పి కూడా అక్కడ రేట్లు రాసి ఉంటాయి. వాటర్ బాటిల్ కి ఎంత రేటు, బయట కన్నా కూడా మీకు రైల్వేలోనే రేట్లు చీప్. మీకు బాటిల్స్ చూసుకోండి, వాటర్ బాటిల్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ప్యాంట్రీ గారికి వెళ్ళారు అనుకోండి, మీకు హాట్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా లోపల ఉంటాయి. ఏంటి ప్యాంట్రీ కార్ లో మీకు పెద్ద ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నా, చంటి పిల్లలు ఉన్నా, వాళ్ళందరికీ వాటర్ కూడా లోపల ఫ్రీగా ఇస్తాడండి. ఫ్రీగా 99% ఫ్రీ అనుకుంటా. ఇన్ కేసు ఏమైనా కాస్ట్ తీసుకున్నా కానీ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ లో మీరు మామూలుగా ఒక చోట నాగి ఫుడ్ చేయడం అనేది చాలా ఈజీ. ఒక ట్రైన్ నడుపుతున్న ట్రైన్ లో మనకు కావాల్సిన కంఫర్ట్స్, నాన్ వెజ్, వెజ్ అన్ని ఎవరికి ఏ ప్రియ, అది కూడా అక్కడ ఏ మెను, చికెన్ ఎంత ఇస్తున్నాం, ఏది ఎంత ఇస్తున్నాం అనేది కూడా అక్కడ రాసి ఉంటుంది. మీకు చాలా అద్భుతం. రైల్వే గురించి మనం చాలా కేర్ తీసుకుంటారు కూడా. ఒకవేళ మీరు ఏమైనా కంప్లైంట్ పెడితే అతన్ని యాక్షన్ ఇమ్మీడియట్ గా కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారు. రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా మనం ప్రతిపాదిస్తూ ఉంటారు కదా, ఈ ప్రతిపాదిస్తున్నప్పుడు ఈ డిఆర్టీసీగా మీలాంటి వాళ్ళు తీర్మానం చేసినాయి ఏదైతే డిఆర్టీసీ ఉందో దాన్ని పరిగణన తీసుకుంటారు కొంతవరకైనా? పక్కగా తీసుకుంటారు. బడ్జెట్ లో అంటే అది మన తీర్మానం, మనం ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవి నీడ్ ఏంటి, నీడ్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఫైనల్ గా పైకి వెళ్తాయి. మనకి మీటింగ్ వెళ్లే ముందరే మనం అడిగిన సాధ్యాసాధ్యాలు కూడా వాళ్ళు పంపుతారు. మనం ఏదో గొద్దెబ్బ కోరిక ఇక్కడ నుంచి మా ఇంటికి ట్రైన్ వేయండి అంటే అక్కడ వాళ్ళ పరిగణలో తీసుకోరు. అది అలాగా నిజంగా ప్రయాణికులకు ఏది నీడ్ వెంటనే వాళ్ళు సర్వే కూడా చేస్తారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడుగుతున్నారు అంటే ఇది నీట్ ఉంది అని చెప్పి వాళ్ళు సర్వే చేసి, నెక్స్ట్ ఏంటంటే అందరికి ప్రతి ఒక్కరు ఏంటారంటే ఏమంటే అక్కడ ట్రైన్ కావాలి, ఇక్కడ ట్రైన్ అడుగుతారు. నేను ఒకసారి డిఆర్ఎం గారిని అడిగితే ఆయన అదే చెప్పారు, సార్ ఇది ఒక ట్యూబ్ లాంటిది, ఇన్పుట్ మన వాటర్ ట్యూబ్ లో ఎంత పంపితే అవుట్పుట్ అంతే వస్తుంది. అదే బస్సెస్ అనుకోండి, మీకు రోడ్డు వైడ్ గా ఉంటది, ఎలా కాలుతాడు వెళ్ళిపోతారు. మనం అంటే మీ ఎందుకు అడిగానంటే నేను నర్సాపూర్ నుంచి వైజాగ్ ట్రైన్ ఉండేది కదా పూర్వం, కరోనా వచ్చే తీసేశారు సార్ ఏంటి అని అడిగితే, మెయిన్ లైన్ లో పూర్వం వైజాగ్ వెళ్ళే ట్రైన్ మెయిన్ లైన్ లో ఇవాళ వందే భారత్ అని అన్ని నెంబర్ ఆఫ్ ట్రైన్లు వచ్చినాయి. ఒక 100 ట్రైన్లు పరిగెట్టే దాంట్లో ఇవాళ సుమారుగా 120-150 ట్రైన్లు పరిగెడుతున్నాయి. అంటే నీ వీటికి సౌకర్యం చేయలేకపోతున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఇలాంటి ట్రైన్స్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేద్దాం. అంటే ఇదివరకు వైజాగ్ అనేది మనకు ఓవర్ నైట్ జర్నీ, ఇప్పుడు కాదు, ఒక 5 hours జర్నీకి వచ్చేసింది. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చి ఈ పాలకొల్లు, వీరవాసురం, నరసాపురం, భీమవరం ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది వలస వచ్చి అప్పట్లో ఏంటి ఒక కాటన్ టైంలోనే వచ్చేసారు. అంటే అప్పుడు ఏదైతే మన కెనాల్ నెడదోలు కెనాల్లో ఉందో ఆ కెనాల్ ద్వారా వచ్చిన ఈ ప్రాంతం సెటిల్ అయ్యారు కదండి. ఇప్పటికి పెళ్ళికి అంటే తరచు కాడికి వెళ్తూ ఉంటారు. అంటే విజయనగరం, శ్రీకాకుళం వరకు ఉన్న ఫ్రమ్ నర్సాపురం నుంచి ఒక్క ట్రైన్కి ఎందుకు ప్రపోదించట్లేదు దాన్ని అంటే అండి, పూర్వం మనకు మచిలీపట్నం నుంచి తిరుపతి డెమో ట్రైన్ మచిలీపట్నం వచ్చి మన తిరుపతి బండి ఎక్కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి లింక్ ట్రైన్ ఉండేది, మనకి డైరెక్ట్ మచిలీపట్నం ఉండేది. బందరోళ్ళు వచ్చి ఇక్కడ లింక్ లో వెళ్ళేవారు. ఇవాళ మనకి ఏంటంటే బేవార్ నుంచి ట్రైన్ ఉందండి, మనకి డెమో ఉంది. నర్సాపురం నుంచి బేవార్ వెళ్ళి డెమో నుంచి పారచ్చు. కానీ ఏంటంటే మన ప్రయాణికులు పూర్వం ఎక్కడి నుంచి ఉండేది కదా అదే ట్రైన్. ఎందుకంటే అన్నిటికన్నా బస్సులు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ట్రైన్ ఎందుకు కోరుకుంటారంటే సేఫ్ జర్నీ. అంటే మనం హ్యాపీగా ట్రైన్ ఎక్కి కూర్చుంటే మన గమ్యానికి తొందరగా ఇన్ టైమ్ లో వెళ్తాం, సేఫ్ గా వెళ్తాం. కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, తక్కువ రీజనబుల్ కాస్ట్ తో గమ్యానికి తీసుకెళ్తాం. ఇంచుమించుగా చెప్పాలంటే వాళ్ళు మన సౌత్ జోన్ కంటే 5,000 ఇంచుమించుగా 6,000 కోట్లు వాళ్ళ ఆదాయం వచ్చిందండి.
రైల్వేకి. ఓకే. గతం ఎవ్రీ 2 years కి కంపేర్ చేసుకుంటూ వస్తే రెట్టింపు పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఇది సేఫ్ అని చెప్పి, రైల్వే సేఫ్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు హైదరాబాద్ చూడండి, మన పాలకుల నుంచి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో కానీ ట్రైన్ కి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఎక్కువ యూక్యూ చేయమని అయ్యమ్మని ఫోన్లు వస్తాయి. ఎందుకంటే ట్రైన్ అంటే అంత సేఫ్ కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ సెకండ్ ట్రైల్ ఏమన్నా ప్రపోజల్ ఉందండి మనకి? ఆల్రెడీ మార్నింగ్ షిరిడి బండి ఒకటి వెళ్తుంది, ఈవినింగ్ ఇది వెళ్తుందండి. ఇంకా బేవార్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఇంకా ప్రపోజల్ వెళ్ళడానికి మన ట్రాక్ చాలా చిన్నదే. ఇవాళ ఈ ట్రైన్స్ పెట్టుకోవడానికి మన నర్సాపురం చాలా ఇబ్బందిగా ఉంది. కోటిపల్లి లైన్ ఏమన్నా మనకు అవుతే కనుక ఇంకా ట్రైన్స్ పిలిగే అవకాశం ఉంటుంది మనకి పక్కాగా అండి. ఆల్రెడీ కోటిపల్లి మాక్సిమం కంప్లీట్ అయ్యింది. అక్కడక్కడ కొన్ని పెండింగ్స్ ఏంటంటే ఆ లోకల్ ట్రాక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థలాలకు సంబంధించిన వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. మన డిఆర్ఎం గారు కూడా మాట్లాడారు ఆ విషయంలో. ఎంపీ గారు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కోర్టు ఇష్యూ నుంచి కనుక వాళ్ళు తీసుకున్నట్లు ఉపసంహరించుకుంటే కనుక మన త్వరలో అది కూడా కంప్లీట్ అయింది. అయితే ఇంకా ట్రైన్స్, చాలా ట్రైన్స్. ఇప్పుడు కోటిపల్లి మన లైన్ అయింది కూడా డైరెక్ట్ కాకినాడ వరకు లైన్ కలిసిపోద్ది అండి. అది కాకినాడ నుంచి ఇప్పుడు కాకినాడ నుంచి కూడా ఇటు ట్రైన్స్ వచ్చే అవకాశం. డైవర్ట్ వైజాగ్ నుంచి కూడా కొన్ని ఇలా డైవర్ట్ చేసి అంతేకాదు మన మచిలీపట్నం నుంచి కూడా త్వరలో సర్వే చేస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది ఇంకా నాకు దాని మీద ఐడియా కదా. ఆ రూట్ కూడా పడచ్చు మనం. ఓకే ఓకే. మచిలీపట్నం నర్సాపురం మీద, నర్సాపురం మచిలీపట్నం. ఓహో, అది కూడా అవ్వచ్చు త్వరలో. ఎందుకంటే గ్రాంట్స్ ఉన్నాయి, మోడీ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రవాణా వ్యవస్థని, ట్రాన్స్పోర్ట్ ని బాగా చాలా తొందరగా తీసుకెళ్లే విధంగా వాళ్ళు రోడ్స్ చూసుకోండి. అన్ని కూడా మోడీ గారు చాలా రోజుకి కొన్ని అంటే పూర్వం ఎన్ని కిలోమీటర్లు ఉండేదంటే వాళ్ళు 4 times 5 times పర్ డే రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. జక్కంపూడి కుమార్ అనే వ్యక్తి రైల్వే బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది పాలకొల్లు ఛాంబర్ అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ బయట అనుకునేది ఏంటంటే బీజేపీ నాయకుడు అవడం వల్ల ఇంకా అవకాశాలు వస్తాయని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు దీనికి మనం యాక్చువల్గా ఏంటంటే అంటే ఒక రిప్రజెంటేషన్ అనేది చెయ్యాలి. అది ఛాంబర్ త్రూ కార్మూర్ నసీరా గారు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయిన వెంటనే నాకు అవకాశం వచ్చినప్పుడు ఆయన చెప్పాను. ఓకే. చెప్పగానే వెంటనే లెటర్ రాసి ఇచ్చారు. రెండోసారి కూడా పైనుంచి వచ్చినప్పుడు మొదటి అవకాశం ఛాంబర్లు ఇచ్చారు, రెండో అవకాశం మీరు తెచ్చుకున్నారు, రైల్వే వాళ్ళు ఇచ్చారు. అంటే దాంతో నా వెనకాల ఆటోమేటిక్ షేడ్ ఉంది కదండి. బీజేపీ అనేది వర్మ గారు, ఇలా పాకా గారు, ఇలా వీరరాజు గారు, వీళ్ళందరూ కుమార్ వాళ్ళకి శిష్యులు అని చెప్పి ఒక వెనకాల షేడ్ ఉంటుంది కదా. పదవులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం అది ప్రభుత్వ సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలానే ఎందుకు కాదు కానండి, అంటే అందరూ అలా అనుకుంటారు. కొంత అది కూడా నా మీద ప్రభావం ఉంటది కదా ఆటోమేటిక్ గా. నేను ఎంత ఛాంబర్ నుంచి వెళ్ళినా నేను బీజేపీ గురించి ఎంతో కొంత చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు బై బర్త్ హిందూ భావాలు అంటే ముందర దేశం నాకు ఫస్ట్. నాకు దేశం అంటే అదో రకమైన పెచ్చ. అలాగే తర్వాత ఎదిగే కొద్దీ అయ్యప్ప మాల వేసుకోవడం, ఇవన్నీ హిందూ భావజాలాల్లో ఇవన్నీ కూడా వచ్చింది. తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ అంటే ఇది ఎందుకు మనం ఇంకా వేరే రాజకీయాలు మీరు అందరూ ఏంటంటే రాజకీయ నాయకులు అంటారు. మీరు రాజకీయ నాయకులు కాదండి. నేనైతే నేను రాజకీయ నాయకుడిగా అనుకోను. మీరు సాధారణంగా ఏ మీటింగ్ లో ఉన్నా కూడా ఎండింగ్ లోని ఒకే ఒక స్లోగన్ చెప్తా ఉంటారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. భారత్ మాతాకి జై అంటారు. అది ఎప్పటి నుంచి జరుగుతుంది? అదే అంటున్నాను, చెప్తున్నాను కదా. నేను బై బర్త్ నా ఓ తెలిసింది కానీ దేశం అంటే పిచ్చ, ఇది పిచ్చ. ఇప్పుడు మోడీ గారు ఉన్నారనుకోండి, ఆయన చూస్తే భారతదేశం ఆయనలో కనపడుతుంది. నాకు ఆయన ఒక ప్రధాని కింద ఎప్పుడు కొలన్నాయింది. ఏదో ఒక దైవం ఆయన రూపంలో మనకి మళ్ళీ మన దేశానికి వచ్చి ఏమైతే మిగిలి స్వతంత్రం వచ్చింది అంటున్నారు కానీ వచ్చి ఏమి మిగిలిన ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి వచ్చాడేమో అని అనుకుంటాను. ఆయన ఎప్పుడు దగ్గరగా వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేయను, దూరంగానే చూస్తాను. ఏమో దగ్గరికి వెళ్తే ఏంటి అనేది. కానీ కోరుకుందే ఎప్పటికైనా ఆయన దగ్గరికి వెళ్ళి వాటేసుకోవాలని అవకాశం వస్తే. అంటే మీకు గన్నెత్తే కనుక వెళ్ళిపోయి ఆపరేషన్ సింధూర్లో మీరు కూడా పాల్గొంటారు. పక్కాగా వెళ్తామండి, పక్కాగా. పాలకొల్లుకి రైల్వే స్టేషన్ ఉన్న 4 పక్కల నుంచి దారులు ఉండేవి మనకి గతంలో. ముఖ్యంగా ఈ కోకోనట్ అసోసియేషన్ బిల్డింగ్ పక్కన శాంతినగర్లో నుంచి చక్కగా మోటార్ సైకిల్స్ వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో ఈశాన్య మూలం, రైల్వే స్టేషన్ ఈశాన్య మూలం ఉంటుంది. దాన్ని పెద్ద గోడ కట్టేసారు ఈ మధ్యకాలంలో, ఆఫ్ చేస్తారు. ఇందుకు కారణం ఏంటి అంటే ఇప్పుడు అన్ని స్టేషన్స్ కూడా సెక్యూరిటీ వైడ్గా ఇబ్బంది అవుతుంది. లోకల్ పోలీస్ స్టేషన్స్ రైల్వే కాకుండా లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఎక్కడైనా ఎవరు ప్రాబ్లం అయితే దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రెండో దారి ఎస్కేప్ అవడానికి వెళ్తారు. వాళ్ళకి ట్రేస్ అవుట్ చేసుకోవడానికి ఇబ్బంది అయ్యి
వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడంతో అన్ని కూడా బందోబస్తు చేయడమే కాకుండా అట్ ద సైబిల్టేనియస్గా ఏంటంటే రైల్వే మాక్సిమం సిబ్బందిని తగ్గించుకుంటూ సెక్యూరిటీ వైజ్ గా పెంచుకుంటున్నారు. ఆస్తులన్నీ కూడా మీరు ఇప్పుడు చూసినట్లయితే రీసెంట్ గా మన ఇంచుమించుగా 20 కోట్లు శాంక్షన్ అయింది. పాలకొల్లు, ఆకివేడి, తణుకు ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు. పాలకొల్లు ఏం ఖర్చు పెట్టారు దేనికి అభివృద్ధిలో? ఇప్పుడు మీరు రీసెంట్ చూస్తుంటే రోడ్లు వేసారు, డ్రైనేజీలు కట్టారు, ఇప్పుడు ప్రహరీ తీస్తున్నారు ప్రహరీ. అలాగే గూడ్ షెడ్ కి గూడ్స్ ఏదైతే ఉందో ఆ తడవకుండా షెడ్ కూడా వేస్తున్నారు, లైట్స్, అమాలీస్ కి రెస్ట్ రూమ్లు, ఇలాంటివన్నీ కూడా మనం 3 స్టేషన్స్ కి 20 కోట్లు శాంక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఆ ఈశాన్యం గేట్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి కొన్ని స్టేషన్స్ 1 ఇన్ అవుట్ కూడా 1 అంటే ఎలా అయితే వెళ్ళామో అదే మార్గం నుంచి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ రైల్వే సిబ్బంది కూడా పోలీసులు చాలా తక్కువ. మన నర్సాపురం స్టేషన్ ఉంది, భీమవరం స్టేషన్ ఉంది, ఇక్కడి నుంచి అటు ఇటు తిరగాలి. ట్రైన్స్ టైమింగ్స్ లో ఏమైనా ప్రాబ్లం అయినా అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, అది ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. కనుక ఈ బందోబస్తు అన్ని కూడా క్లోజ్ చేశారు. లేదంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి చూసుకున్నట్లయితే అలా నిజంగా ఏమైనా జరిగితే థెఫ్ట్ అయినా జరగచ్చు, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడికో ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కలిపి క్లోజ్ చేయడం జరిగింది అన్నమాట. ఒకే దారి నుంచి వెళ్ళి ఒకే దారి నుంచి వచ్చే విధంగా. కానీ అది స్థానికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని అందరూ నా దృష్టికి ఆ ఏరియా వాళ్ళు కానించి చాలా మంది తీసుకురావడం జరిగింది. అప్పట్లో కమిషనర్ గారు వీళ్ళు కూడా చెప్పారు, ఏమన్నా సార్ అది చూడండి రైల్వే మేము కాదు కదా అని చెప్పి. అప్పుడు ఏజీఎం హైదరాబాద్ నుంచి నర్స్పూర్ చెకింగ్ ఇన్స్పెక్షన్కి వస్తే ఆయన ట్రైన్ ఆపి మరి చూపించడం జరిగింది. ప్రతి మీటింగ్ లో కూడా దాని మీద మాట్లాడుతున్నాం. ఇదే సమస్య మీద అక్కడ ఆగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇదే చెప్తున్నారు. కానీ రీసెంట్ గా మా ఎంపీ గారికి మా పాకా సత్యనారాయణ గారు ప్రెస్ నోట్ చూశారు. ఇద్దరు కూడా నన్ను అడిగారు ఏంటిది అని చెప్పంటే, చాలా పెద్ద సమస్య సార్, ఇది అవ్వడానికి చిన్నది కింద కనపడుతుంది. మాకేంటంటే ఒకే ఒక బ్రిడ్జ్ ఉంటుంది మెయిన్ రోడ్ లో, కెనాల్లో, నర్సాపురం భీమవరం రోడ్ లో. ఈ మెయిన్ ట్రైన్స్ వచ్చే టయానికే ఆ బ్రిడ్జ్ బాగా ఫ్లోటింగ్, ఎందుకంటే స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా అప్పుడే వదిలేస్తారు. ఆ బస్ మీదే ఈ మార్టేర్ నుంచి రావాలన్నా, అటు ఆచండ సైడ్ నుంచి రావాలన్నా, దొడ్డుపట్ల నుంచి రావాలన్నా అందరూ కూడా ఇదే బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. పూర్వం ఏంటంటే దాసనారాయణరావు బ్రిడ్జ్ అని చెప్పి ఉండేది గాంధీ బొమ్మల దగ్గర, అలాగే బ్రాడీపేటలో ఒక బ్రిడ్జ్ ఉండేది. దాని నుంచి 2 వీలర్స్ ఈ ఆటోలు లాంటి వాళ్ళు ఉన్నారంటే అలా వెళ్ళిపోయేవారు. ఈ శాంతినగర్ నుంచి వచ్చి ఈశాన్యం దగ్గర ఎక్కేవారు. ఇది క్లోజ్ చేయడం వల్ల అందరూ కూడా ఇదే రోడ్ లో వస్తున్నారు. వాళ్ళని కూడా చెప్పాం, మీకు చాలా మంది ట్రైన్స్ ఇన్ టైంలో ఎక్కలేని వాళ్ళు చాలా టికెట్స్ కూడా ఉంటాయని, అవన్నీ చూసుకోమని చేయమని చెప్పాం. మీరు కూడా దృష్టి పెడితే అవుతుందంటే వాళ్ళిద్దరు కూడా సానుకూలంగా, అంటే మా ఎంపీ గారు ఓకే అన్నారు, పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా చదివి స్పందించి దీని మీద మాట్లాడదాం, ట్రై చేద్దాం అని చెప్పి అన్నారు. కానీ ట్రై చేయడానికి కృషి చేస్తాం మాక్సిమం. అది వేస్తే అది కూడా ఇంకా ప్లాట్ఫామ్ మీద సదుపాయాలు ఏం పెంచారండి ఈ మధ్యకాలంలో? అంటే నేను టీసీసీ మెంబర్ అయ్యాకంటే ప్లాట్ఫామ్స్ అన్ని అభివృద్ధి చేసాక బాత్రూమ్స్ కట్టడం మర్చిపోయారు. ఎందుకంటే అందరూ మనం వెళ్ళి ఎక్కేదంతా కూడా 2వ నెంబర్ ప్లాట్ఫామ్. అవును అవును, అక్కడ బాత్రూమ్స్ లేవు. అలా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో కూడా వెయిటింగ్ హాల్లో ఉన్నా కానీ బయట లేవు. వెంటనే నేను గుర్తించి దాన్ని వెంటనే పై వాళ్ళకి చెప్తే వెంటనే కూడా 2 వైపులో కూడా బాత్రూమ్స్ కట్టడం జరిగింది. అలాగే మనకి అందరూ చాలా దూరం నడిచి వెళ్ళవలసి వస్తుంది, బ్రిడ్జ్ కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే లిఫ్ట్ అడిగారు. కానీ మనకి ఇన్కమ్ తక్కువగా ఉన్నట్టుంది. అప్పుడు చెప్తే రెవెన్యూ పెద్ద లేదని చెప్పి అంటుంది. మళ్ళీ పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ రిక్వెస్ట్ గా మనకి లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ప్లే బోర్డ్స్ కానివ్వండి, అలా చాలా స్టేషన్ కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. రీసెంట్ గా కూడా నేను అదే బ్యాటరీ వెహికల్ కూడా అడిగాను, కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉందన్నారు, చేస్తామని చెప్పడం జరిగింది. ఇందుకు మనం నర్సాపురం నుంచి వారణాసి ప్రపోజల్ గతంలో కూడా మీరు చూస్తాను, ఎక్కడ పేపర్ చూస్తాను ప్రపోజల్ పెడుతున్నాను, దాని ఎంతవరకు దాన్ని మీరు అన్నట్టు 100% మన కాశీ వెళ్తున్నది మాక్సిమం కూడా సీ కోస్ట్ మన ఏరియా వాళ్ళు వెస్ట్ ఈస్ట్ నుంచి చూసుకుంటే మన సైడ్ నుంచి బాగా వెళ్తారు. అది ఇవ్వాలే కాదు, కృష్ణరాజు గారు కేంద్ర మంత్రులు ఉండగా అప్పుడు కూడా ఆయన అడగడం జరిగింది. ఆయన కూడా అప్పటి నుంచి ప్రపోజల్ పెట్టారు. గంగరాజు గారి టైం కూడా బీజేపీ ఎంపీగా గంగరాజు గారు, గోకరాజు గంగరాజు గారు పెడితే అదే అప్పట్లో ఇప్పుడున్నంత ఇదిగా అప్పుడు రైల్వే అంత ఫాస్ట్ గా లేదు. అప్పుడు బడ్జెట్ కూడా అప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పుడు చాలా బాగుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా టూరిజం కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వారణాసికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ప్రయత్నం చేసాం. అది సానుకూలంగా స్పందన జరిగింది. అలా నాకు సర్వే కూడా చేయడం జరిగింది. మన డెమో కింద కుంభమేళాకి మీరు చూసుకున్నట్లయితే నర్సాపురం నుంచి డెమో కింద
మనకు కలకత్తా మేంచి మేము ఇదే ప్రపోజల్ పెట్టాం వారణాసికి. అప్పుడు డిఆర్ఎం గారు ఏమన్నారంటే, అప్పుడు డిఆర్ఎం గారు విజయవాడ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి కదా వారణాసికి, మళ్ళీ అక్కడి నుంచి అడుగుతారు ఏంటంటే, సార్ అన్ని విజయవాడ నుంచి ఉన్నాయి సార్, మాకు ఇలాగ నర్సాపురం నుంచి ఇచ్చినట్లయితే అటు వైజాగ్ మీద వెళ్ళినట్టు ఉంటుంది, అటేమో కలకత్తా వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే మాకు అంతా ఫ్రాన్స్ ఫిష్, లెమన్, తలపాక ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ బాగా జరుగుతాయి. అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం అక్కడ పూరి, అలాగా అయోధ్య కూడా ఇప్పుడు అందరూ అంటున్నారు కాబట్టి అయోధ్య, ఇవన్నీ కూడా మాకు ఒక లైన్గా టూర్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలా వేస్తే అటు పిలిగ్రామ్స్కి బాగుంటుంది, టూరిస్టులకి బాగుంటుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వీళ్ళకి బాగుంటుంది అని చెప్పి ఈ శారీస్ బిజినెస్ అని కూడా చెప్పి మెయిన్గా మనకి తీర్థయాత్రలు పెద్ద వయసు వాళ్ళు 2-3 స్టేషన్ దాటాలి, ఎక్కడ విజయవాడలో ఎక్కడ నుంచి కష్టంగా లగేజ్ తోటి. అదే మన ప్రాంతంలో ట్రైన్ ఎక్కి వీక్లీ స్పెషల్, అట్లీస్ట్ వీక్లీ స్పెషల్ అదే మన కుంభమేళాకు కూడా మన కృషి వల్లే, అంటే మేము కృషి చేసాం కాబట్టి డెమోగా వేసారు, సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా చాలా ప్రయాణికులు హ్యాపీ అయ్యారు. అందరూ కూడా కుంభమేళాకి వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకుని యాత్ర ముగించుకొచ్చారు. కంపల్సరీ ఒక ట్రయల్ రన్ వేసారు కాబట్టి ఫ్యూచర్ లో మా ఎంపీ గారు వీళ్ళందరూ వల్ల అవుతుందని మనం ఆశిద్దాం. ఇంకే కొత్త ట్రైన్ వస్తాయంటారు. మన వైజాగ్ కూడా కంటిన్యూ చేయమన్నామండి, 2 ట్రైన్స్ వస్తాయి. అలాగే రీసెంట్ గా ఒక ప్రపోజల్ కూడా పెట్టాం, ఎందుకంటే నర్సాపురం అంతా మార్వడీస్ బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళంతా కూడా నవజీవన్కి వెళ్తారు విజయవాడ, గుజరాత్ మళ్ళీ గుజరాతే కానివ్వండి, అక్కడ వాళ్ళు రాజస్థాన్ వెళ్ళాలన్నా కూడా నవజీవన్కి వెళ్ళి జైపూర్ నుంచి ఉదయపూర్ వెళ్తామండి. ఉదయపూర్ నుంచి మళ్ళీ వేరే ట్రైన్, కనెక్టింగ్ ట్రైన్ ఉంది అక్కడ జైపూర్, బాగుంటుందని చెప్పి అడిగారు. అంటే స్పెషల్ ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడ నడపవచ్చు, కానీ కనీసం ఏమైనా బోగీలు ఏమైనా ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. అది కూడా మళ్ళీ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాను నేను. మెయిన్ పర్టికులర్ గా బిజినెస్ పర్పస్ ఈ మార్వడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం బాగా ఎక్కువ డైలీ కూడా వెళ్తూ ఉంటారు ఎవరో ఒక ఫ్యామిలీ, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, అమలాపురం, మలికిపురం, రాజోలు, తాటిపాక, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, గుడివాడ, ఏలు, వీళ్ళందరూ కంపల్సరీ 2 బోగీలు మీకు మినిమం మన ఫుల్ అవుతుంది ఈ బిజినెస్ వాళ్ళకి. అవి అడుగుతున్నాం, మాక్సిమం అవుతుంది, లింక్ ఇవ్వమని. ఇప్పుడు రేపు పొద్దున వందే భారత్ వస్తుంది, అది కూడా మీకు చెన్నై ట్రైన్ విజయవాడలో 2 hours 3 hours అక్కడ గ్యాప్ ఉంటే దాన్ని ఎక్స్టెన్షన్ అప్పటికప్పుడు మన ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, మన రామానాయుడు గారు ఎమ్మెల్యే గారు, మళ్ళాగా ఇన్ఛార్జ్ గారు, వీళ్ళందరూ భీమవరం ఎమ్మెల్యే గారు, వీళ్ళందరి చేత కూడా అప్పటికప్పుడు లెటర్లు పెట్టించి అది భీమవరం దాకా ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. అది వాటర్ భీమవరం వచ్చింది కదా, ఎక్స్టెండ్ చేసాక వాటర్ ఫిల్లింగ్ నిమిత్తం అని చెప్పి శాంక్షన్ చేశారు, వర్క్ జరగట్లేదు. అది మన ఎంపీ గారి దృష్టిలోకి తీసుకెళ్తే వెంటనే ఎంపీ గారు ఫస్ట్ వందే భారత్ ని వాళ్ళ నర్సాపురం దాకా తీసుకొస్తున్నారంటే ఆ క్రెడిట్స్ గోస్ టు ద మన గోపతిరా శ్రీనివాస్ వర్మ. నిజంగా త్వరలో నెక్స్ట్ మంత్ 99% నెక్స్ట్ మంత్ కి నర్సాపురం నుంచి వందే భారత్ వస్తుంది. అసలు మనం చెన్నై ఇలాంటి ట్రైన్ మనం చూస్తావా అనుకునే విధంగా మన నర్సాపురం అంటే మనం పక్కన ఉంటాం, మన నర్సాపురం నుంచి చెన్నైకి వందే భారత్ వస్తుందంటే భూపతిరా శ్రీనివాస్ వర్మ గారు. నిజంగా మన ప్రజలందరూ కూడా ప్రయాణికులు వర్మ గారు ఎంపీ అయిన వెంటనే ఆయన మన భీమవరం వాస్తవులు కాబట్టి ఆయన దీని మీద శ్రద్ధ పెట్టి తీసుకొచ్చారు. ఇంకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా ఆయన తీసుకొచ్చారు. జక్కంపూడి కుమార్ గారు అనే వ్యక్తి పార్టీ కట్టుడు వ్యక్తి, మంచి సేవకుడు అని ప్రజలు అనుకుంటున్నారు, మీరు కూడా చెప్పారు. అంటే సేవ చేసేవాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు రాకుండా ఉండిపోవాలి, ఇలాగ నామిడి పదవులు ఉండిపోవాలని అలాంటిది ఏమైనా ఉందా మీకు ఏమన్నా? యాక్చువల్గా అంటే మనం ఏది తలుచుకుంటే జరిగేది ఒకటి అంటారు కదా, నేనైతే చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు ఏది తెలుసుకోలేదు. ఆ దైవ సంకల్పం ఏది ఇస్తే అది నేను చేసుకుంటూ వెళ్తున్నాను తప్పించి కానీ ఇదే చేయాలి అదే చేయాలి పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తాను, వరం గారు లాగా ఏదైనా చేస్తాను. అంటే భూపతిరాజు వరం గారు నేను గనక నేనే చేయగలను అంటే ప్రజలకు ఉపయోగపడే పని నేను చేయగలను పైనుంచి సిఫార్సు చేస్తే చేయడానికి రెడీగానే ఉన్నాను. కానీ ఏంటంటే బిజినెస్ లో ఉండటం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పై పదవులకు వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వ్యాపారాలు రీచ్ ఎన్ని రీచ్ నేను పాలకుల వరకే పరిమితం అయిపోయి ఉన్నాను. కానీ పైనుంచి పెద్దలు ఏమైనా సపోర్ట్ చేయమని అంటే ఆదేశిస్తే చేయడానికి రెడీగానే ఉన్నాను. పాలకొల్లు నరసాపురం ఈ లైను డబులింగ్ అవ్వటం వల్ల అసలు అప్పట్లో డబులింగ్ దాన్ని కృషి చేసిన వాళ్ళు, ఆ ఫండ్ పట్టుకొచ్చిన వాళ్ళు మన ఏరియా నుంచి ఎవరెవరు చేశారంటారు? ముఖ్యంగా ఇవాళ మన ఏరియాకి రైల్వే లైన్ ఈ విధంగా అభివృద్ధి చెందుతూ మంచి బాట వేసారంటే మనం గుర్తించుకోవాల్సింది కన్మూరి బాపిరాజు గారు. నిజంగా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ నాకు తెలుసుండి ఎవరిలో కూడా లేదు. రైల్వే బోర్డు గురించి అనేక విషయాలు, కొత్త విషయాలు మా జేఆర్ఎన్ న్యూస్ తరపున
ప్రజలందరికీ తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి భవిష్యత్తులోని మరిన్ని ట్రైన్స్ రావాలని చెప్పేసి పాలకొల్లు ప్రజలు కూడా వందే భారత్ అనేది త్వరలోనే ఎక్కాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా కాశీ అటు మధుర లాంటి ప్లేసులకు కూడా త్వరలోనే అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఉన్న ప్రాంతం కాబట్టి అన్ని ప్రాంతాలకు కూడా మీ ద్వారా మరిన్ని ట్రైన్స్ వచ్చే అవకాశం ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా అరుణాచలం అనే దానికి ప్రత్యేకంగా ట్రైన్ వేయటంలో మీ వంతు సహకారం కృషి చేసిన ఎవరైతే మీరందరూ ఉన్నారో మీరందరూ ధన్యవాదాలు. అదేవిధంగాని త్వరలోనే అరుణాచలం ట్రైను రెండో ట్రైన్ కూడా పట్టుకొచ్చి, అంటే ఏదైతే ఒకరోజు గ్యాప్లో కాకుండా కొద్ది గ్యాప్ ఉండేలాగా రెండు ట్రైన్ పట్టుకొచ్చి శాశ్వత ప్రతిపదంగా ఆ ట్రైన్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కుమార్ గారు. నమస్తే అండి. వస్తున్నాయి ముందు ముందు ఇంకా ఎన్నో కొత్త రైళ్లు వస్తున్నాయని చెప్పేసి చాలా ఆనందకర విషయాలు మన మీద పంచుకున్నారు జక్కంపూడి కుమార్ గారు. ఇప్పటికే పాలకులకి అనేక ట్రైన్స్తో పాటు వందే భారత ట్రైన్ కూడా త్వరలోనే వచ్చే నెలలోనే మనకి ప్రవేశపెడుతున్నారు అనే విషయాన్ని చాలా ఆనందంగా మన ముందు పంచుకుని అనేక సంబంధించిన రైల్వేలోని పెద్ద బడ్జెట్ అమౌంట్ మన పాలకొల్లు పరిసర ప్రాంతానికి ఖర్చు పెడతామని చెప్పేసి తెలియజేసిన కుమార్ గారికి మా జేఆర్ఎన్ న్యూస్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చే వారం మరో వ్యక్తితోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ మద్దాల వాసు.